వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని వీరారెడ్డి విగ్రహం వద్ద సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లిగా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు. फोटो తెలంగాణ సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చింది 78వ బర్త్డే సెలబ్రేషన్ మన మండల్ పరిధిలో మూచింతలపల్లి మండలంలో ఘనంగా చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన మండల్ మూచింతలపల్లి మండల్ మన మార్కెట్ యార్డ్ చైర్మన్ మూచింతలపల్లి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి అయినటువంటి సోనియా గాంధీ గారి 78వ బర్త్డే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎందరో తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు బలిదానాలు అవుతుంటే అది చూసి అమ్మ సోనియా గాంధీ గారు ఇక ఎవరు చావద్దు అని చెప్పేసి ఎంతో గట్టి సంకల్పంతో దృఢమైన నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణను గత 10 సంవత్సరాలుగా ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళ సొంత కుటుంబాలకు తప్ప పేదలకు ఏమి చేయలేదు. లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 సంవత్సరాలు పట్టింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలనలో ఒకేసారి ఏకదాటిగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే వాళ్ళు దాన్ని ఇంకా ఏమి చేయలేదు రైతులకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అదే కాకుండా సన్న ఓట్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం 6 క్యాంటీన్లో భాగంగా హామీ ఇచ్చారు. అది కూడా చింతలపల్లి మండల కేంద్రంలోని సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా 78వ జన్మదినం సందర్భంగా ఇక్కడ మా కార్యకర్తలు నాయకులు అందరం కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది. సోనియా తల్లి, సోనియా అంటే తెలంగాణ తల్లి అనే అర్థమైంది. ఎందుకంటే మన కళ నెరవేరింది. ఏది మనకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లిగా మనము అంతటా కూడా దేశవ్యాప్తంగా ఆమె జన్మదినం జరుపుకుంటే మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తల్లిగా మనకు తెలంగాణ ఇచ్చిన తల్లిగా మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాం అందరం. మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఆ గాంధీ కుటుంబంలోకే దక్కింది. అక్కడి నుండే కూడా ప్రతిదీ కూడా వాళ్ళు అనుకున్నది ఏదైనా చేస్తే ఒక్కసారి మాట ఇచ్చినంటే మాట మీద నిలబడే తత్వం ఉంది. కాబట్టి ఆ గాంధీ కుటుంబంలో మనకు తెలంగాణ ఇస్తాని చెప్పింది, ఇచ్చింది. ఈరోజు రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీల్లో ఈరోజు
60 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షకు 60 సంవత్సరాల నుంచి మనం పోరాడుతున్నటువంటి ఈ తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో వదిలించుకోనైనా సరే తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలనే ఉద్దేశంతో అమ్మ సోనియా గాంధీ మనకు తెలంగాణ ప్రసాదించినటువంటి దేవత జన్మదినం సందర్భంగా ఈరోజు బూర్జింతలపల్లి మండలంలో ఆమె జన్మదినం ఏర్పాటు చేసుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మాట ఇచ్చిన ప్రకారం మాట ఇచ్చిన దానికంటే ఎక్కువ రుణమాఫీ చేయడం కానీ పేదలకు ఇండ్లు కానీ నిన్ననే ఇండ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా రాబోయే